శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందర్యే నమః. 40వ శ్లోకం. ఈ శ్లోకంలో స్వామివారు భక్తిని ఎలా పండించుకోవాలో తెలియచేస్తున్నారు, ఎలా పండుతుందో తెలియచేస్తున్నారు. పొలం అనే క్షేత్రంలో పంటలు పండి మనకు ఆహారాన్ని అంటే తద్వారా పుష్టిని తుష్టిని ఇస్తూ ఉంటాయి. అలాగే ఈ శరీరం అనే మన శరీరం అనే క్షేత్రము పుణ్యపాపాలు అనే కర్మ పంటలను పండించుకోవటానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ గత జన్మలలో చేసుకున్న పాపాలు ఉంటాయి కదా, పుణ్యాలు ఉంటాయి, వాటిని ఈ జన్మలో ఆ కర్మ ఫలాలను పండించుకోవడానికి శరీరం అనే ఈ క్షేత్రం ఉపయోగపడుతుంది. ఇక్కడ గురువుగారు హృత్కేదారయుతాచ్చ అన్నారు. మనసు అనే ఒక క్షేత్రం గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ మనస్సు మన హృదయం అనే క్షేత్రంలో భక్తి కలమ సాఫల్యమాతన్వతే అంటున్నారు. భక్తి పంటలు పండించుకోవడం గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. భక్తి అనే పంటను పండించుకుంటాం మనం. ఆ పంట ఎక్కడ పండుతుంది అంటే హృదయం అనే క్షేత్రంలో. అది ఇక్కడ వివరిస్తూ ఉన్నారు స్వామివారు. ఈ భగవంతుడి ఆరాధన చేస్తూ ఉన్నవాడికి ఈ పంట పండించుకునేటప్పుడు దుర్భిక్షం ఏర్పడుతుందేమో అన్న భయం లేదు అంటున్నారు. దీయంత్రేణ వచోగటేన కవితాకుల్యోపకుల్యాక్రమైః రాణీతైశ్చ సదాశివస్య చరితాంబోరాసి దివ్యామృతైః హృత్కేదారయుతాచ్చ భక్తికలమా సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతి కుతః. విశ్వేశ సకల ప్రపంచానికి అధిపతి అయినవాడా, దీయంత్రేణ, దీ అంటే బుద్ధి అనే యంత్రం ద్వారా, ఘటేన అంటే ఘటము చేత, కవితాకుల్యోపకుల్యాక్రమై, కవిత్వమనే కుల్య అంటే కాలువ యొక్క, ఉపకుల్య అంటే పిల్ల కాలువ చేత. ముందుగా పెద్ద కాలువలో నుంచి వస్తున్న నీరు మళ్ళీ సైడ్కు చిన్న చిన్న కాలువలు ఉంటాయి, వాటిని పిల్ల కాలువలు అని పిలుస్తారు. ఆ ఉపకాలువ పిల్ల కాలువ చేత, ఆక్రమై ఆక్రమించుట చేత, ఆనీతై తేబట్ట, సదాశివస్య సాంబశివుని యొక్క, చరితాంబోరాసి దివ్యామృతై ఆ పరమాత్మ యొక్క చరిత్రలు అనే అంబోరాసి, అది దివ్యామృతమై, ఇక్కడ శుద్ధోదకము దివ్యామృతంగా చెప్పబడుతుంది. ఆ శుద్ధోదకం ఏదైతే ఉందో, దివ్య అమృతం ఏదైతే ఉందో అది హృత్కేదారయుతాచ్చ అంటున్నారు. హృదయమనే క్షేత్రంలో ఆ అమృతం ప్రవహించి అక్కడ భక్తి అనే కలమ, భక్తి అనే పంట చక్కగా పండుతోంది. అది ఇక్కడ చూపిస్తున్నారు. అంటే మామూలుగా పంటలకి జలం అవసరమవుతుంది. ఆ జలము కాలువల గుండా ఆ పెద్ద కాలువల్లో నుంచి పక్కన ఉన్న పిల్ల కాలువల్లో ప్రవహిస్తూ అక్కడ ఉన్న పంట పొలాలను తడుపుతూ పంట సమృద్ధిగా పండి మనందరికీ కూడా ఆకలి తీర్చే విధంగా సాగుతూ ఉంటుంది. అదే వ్యవసాయాన్ని ఇక్కడ కూడా చూపిస్తున్నారు. ఇక్కడ పారుతున్నదేంటి అంటే అమృతం, దివ్య అమృతం. ఆ దివ్యామృతం ఏంటి అంటే పరమాత్మ యొక్క చరితాంబోరాశి, పరమాత్మ యొక్క చరితాంబోరాశి. ఆ పరమాత్ముడిని ఇక్కడ సదాశివస్య అన్నారు. సాంబశివుడి యొక్క చరితాంబోరాశి దివ్యామృతై, ఆ అమృతము పారుతూ ఈ హృత్కేదారయుతాచ్చ హృదయం అనే క్షేత్రాన్ని తడిపి ఇక్కడ భక్తి కలమ సాఫల్యమాతన్వతే అంటున్నారు. సాఫల్యం అంటే సఫలత్వం, అతన్వతే అంటే విస్తరిల్లుచున్నది, సేవకస్య అంటే నీకు సేవకుడైన, మహా అంటే మాకు, దుర్భిక్షాత్ అంటే క్షామం ఏర్పడడం అనేది ఉండదు, అసలు భీతి కుతః అంటున్నారు.
ఆ భీతి ఎక్కడుంది అంటున్నారు. అంటే భక్తి పంటలు పండించుకోవడంలో క్షామం ఏర్పడడం అంటూ ఉండదు. అంటే నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి భక్తి పంటలు సస్యశ్యామలంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఉన్నారు. శ్లోక తాత్పర్యాన్ని ఒకసారి విందాం. ఓ భగవంతుడా, భగవంతుడు అంటే షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యయోచ్చైవ షడ్నాం భగ ఇతి రణాః. సమగ్రమైన జ్ఞానం, సమగ్రమైన వైరాగ్యం కల ఇతడు భగవంతుడు. ప్రాణుల యొక్క ఉత్పత్తి ప్రళయాలు, భూత భవిష్యత్తులు, జ్ఞాన అజ్ఞానములు తెలిసిన వాడు భగవంతుడు అన్నారు. అలాగే విశ్వేశ్వరుడా, మొదటి సంబోధన భగవంతుడా, తర్వాత సంబోధన విశ్వేశ్వరుడా, సకల ప్రపంచానికి అధిపతి అయినట్టి ఓ ఈశ్వరుడా, బుద్ధి అనే ఏతంతో, వాక్కులనే ఏతపు కుండలతో, కవిత్వమనే పిల్ల కాలువయు. ఇక్కడ మనకి పూర్వపు రోజుల్లో దిగుడు బావులు అనేవి ఉండేవి, చిన్న బావులు. ఆ బావుల్లో నుంచి ఎడ్ల బండికి ఏతాన్ని కట్టుకుని బావుల్లో ఉన్న నీటిని తోడి తోటలకు పంటలకు వేసేవాళ్ళు. అప్పుడు మోటార్లు ఉండేవి కాదు. బుద్ధి అనే గటి యంత్రము చేత, వాక్కు అనే ఘటము చేత, కుండ చేత, కవిత్వం అనే కాలువల చేత, తేమట సాంబశివుడి యొక్క చరిత్రలు అనే సముద్రం యొక్క శుద్ధోదక జలాల చేత, నా మనస్సు అనే క్షేత్రంలో భక్తి అనే పంటలు అంటే శాలీ సస్యములు అంటారు కదా, సఫలములై విస్తరిల్లుతూ ఉండగా, అంటే ఈ భక్తి అనే పంటలు చక్కగా పండుతూ ఉండగా, సేవకుడైన నాకు క్షామం అనే భయం ఎక్కడుంది అంటే పరమాత్మను ఆశ్రయించిన వాడికి ఎలాంటి భయము లేదు. నదీ నదాల నుండి ప్రవహించిన జలము క్రమేణా పంట కాలువల గుండా, పిల్ల కాలువల గుండా పంటలకు చేరి, పొలాల్లోకి చేరి చక్కగా పంటలు పండేటట్లుగా చేస్తుంది. అలాగే సముద్రము వంటి స్వామివారి చరిత్ర భక్త హృదయాలను చేరి భక్తిని ఫలింపచేస్తుంది. అప్పుడు భక్తుడకు ఇక ఏ కొరత ఉండదు, సర్వశ్రేయస్సులు సిద్ధిస్తాయి అని ఈ శ్లోక తాత్పర్యంగా తెలియజేస్తున్నారు.